అందరికీ నమస్కారం. శివపురాణం స్టోరీ సిరీస్కు స్వాగతం. ఓ సూతముని, శంకర నిర్గుణుడైన సగుణుడెలా అయ్యాడు? ఆయన అవ్యక్తరూపం ఏది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన క్రీడ ఏమిటి? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆయన ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమ గాథలను, లీలా విశేష వైభవాలను వివరంగా చెప్పవలసింది అని కోరారు. అప్పుడు సూతుడు, మహర్షులారా, శివుని కళ్యాణగాథలు గంగాజలంలా స్వచ్ఛమైనవి, శివుడంత ఉత్తమమైనవి. ఇండుపగింజ చిన్నదైనా దాని గంధం వలన జలంలో ఉన్న బురదను పోగొట్టి ఎలా శుద్ధి చేస్తుందో అలాగే శివగాథలు వింటే మనోమాలిన్యాలు పోతాయి. ఎప్పుడూ యోగనిష్టలో ఉండే శివుడి కళ్యాణం గురించి చెప్పాలంటే ముందు నారదమునికి కలిగిన మోహం గురించి చెప్పాలి. మోహంతో ఉండి కోరికలు పుట్టినవారు ఎంత దూరానికి వెళతారు అని చెప్పేందుకే ఈ కథ అని మొదలుపెట్టాడు. ఓసారి బ్రహ్మమానసపుత్రుడు, మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్షలో నిష్ఠతో హిమాలయ గిరిభూముల దగ్గర తపస్సు చేసుకునే చోటుకోసం చూస్తుండగా పరమ సుందరమైన ఒక స్థలంలో గుహ కనిపించింది. దాని దగ్గరే గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రదేశం ఎంతో అనుకూలమని ముని దృఢాసనాబద్ధుడై ప్రాణాయామం చేసి మౌనియై దీర్ఘకాలం తపశ్చర్య మొదలుపెట్టాడు. నారదుడి తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడికి మనసులో తెలియని ఆందోళన మొదలైంది. తనకు మించిన పదవి నారదుడికి వచ్చేస్తుందేమోనని లేనిపోని కంగారుపడి నారదుడి తపస్సును భగ్నం చెయ్యాలని నిశ్చయించి మన్మధుడిని స్మరించాడు. మిత్రమా మన్మథ, నా రాజ్య సుస్థిరత్వం నీమీద ఆధారపడి ఉంది. నారదుడు ఎంతో నిష్ఠతో తపస్సులో మునిగి ఉన్నాడు. ఎలాగైనా విఘ్నం చెయ్యవలసింది అని పరిపరి విధాల కోరగా, అదెంత పని అని దర్పంతో మన్మధుడు ఋతురాజైన వసంతుడిని వెంట తీసుకొని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చి తమ నేర్పును, చాతుర్యాన్ని, కళా ప్రావీణ్యాన్ని, మాయలను ప్రదర్శించారు. విరితేనెల కాల్వలతో, రాలిన కుసుమ పరాగపు రాసులతో, నానా రకాల పుష్ప పరిమళాలతో, భ్రమరకుల ఝుంకారంతో, శుకపిక శారకాది కలకలలతో, అంగనామణుల కిలకిలలతో, సెలయేరుల గలగలలతో, ఆ వనంలో చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తనా మంటపంలా ఇంద్రియాలను మోహింపచేసేలా మారిపోయింది. మన్మథ ప్రతాపం వెళ్లి విరుస్తోంది. నారదుడు ఏమాత్రం వికారాన్ని పొందకుండా నిర్వికారుడై కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓటమి చూడలేని మన్మధుడు అహంకారదూరుడై శరచాపాలను వదిలినా ప్రయోజనం లేకపోయేసరికి పరాజయభారంతో ఇంద్రుడి దగ్గరకు వెళ్లిపోయాడు. నిజానికి ఆ స్థలంలో మన్మథ ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్రతపస్సు చేసి మన్మధుని దహించిన స్థలం అది. మన్మధుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. అమరాధిపతి అయిన ఇంద్రుడు మనసులో నారదుడి నిష్టను ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించిన తరువాత పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. అలా తపస్సు ముగించాడో లేదో శివమాయా మోహితుడై అక్కడికి మన్మధుడు వచ్చాడని గ్రహించి అతడు విఘ్నం కలిగించినా ప్రభావితం కానందున మన్మధుడిపై విజయం తన ప్రభావమే అని భ్రమలో పడిపోయాడు. తన గొప్ప శివుడికి చెప్పి ప్రశంసలను పొందాలనే ఉబలాటం మొదలై వెంటనే కైలాసానికి వెళ్లి శివుడికి తన విజయగాథను ఉత్సాహంతో ఏదో కథ చెప్తున్నట్లు, శివుడికి తెలియనట్లు విన్నవించాడు. అది విన్న రుద్రుడు ఆశ్చర్యంతో వివేకాన్ని కోల్పోయిన నారదునితో, వత్స నారద, నీవు మహర్షివి, నీకు ఇలా అనిపించడం ఆశ్చర్యం. అయినా ధన్యుడివిలే. కాని ఈ విషయాన్ని ఇతరుల దగ్గర చెప్పకు, పరిహాసపాత్రుడవు కాగలవు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణువు దగ్గరైతే అస్సలు ఈ ప్రసంగం చెయ్యనే చెయ్యకు అని మరీ మరీ హెచ్చరించినా నారదుడు చెవిన పెట్టలేదు అని చెప్తూ సూతుడు మునులతో, కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరేపితమే. ఏది జరిగినా అది ఈశ్వర సంకల్పం అనుకోవాలి. కాని కర్మప్రేరితుడై నారదుడు ఏం చేశాడో చెప్తాను వినండి అని కథ కొనసాగించాడు. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మగారికి నమస్కరించి తన కామదేవుడిపై విజయగాథను మళ్లీ కథగా వివరించాడు. బ్రహ్మగారు శంకరుడిని స్మరించి యథార్థాన్ని గ్రహించు. ఈ విషయం నువ్వు ఇతరులెవరి దగ్గరా ఇలా చెప్పవద్దని తన కుమారుడికి శివుడు చెప్పినట్లే చెప్పాడు. అప్పటికే మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవిన పెట్టి, నా విజయగాథ
నా తండ్రికి నచ్చినట్టు లేదు. ఇక మా తాతగారు విష్ణువుకి చెప్తేనే నాకు తృప్తి అని బయల్దేరాడు. నీ రాకలో గల కారణమేమిటి నారదా అని ఏమీ తెలియనట్లు ప్రశ్నించాడు విష్ణుమూర్తి. కామవిజయ గర్వితాహంకారి అయిన నారదుడు మళ్లీ తన విజయాన్ని ఇంకాస్త వివరంగా వర్ణించాడు. అప్పుడు అన్నీ తెలిసిన పద్మనాభుడు చమత్కారంగా, ఓ ముని, నువ్వు బ్రహ్మజ్ఞాన కళానిధివి కదా. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేనివాడిని అరిషడ్వర్గాలు బాధిస్తాయిగాని నీవంటి బ్రహ్మచారిని జన్మవికారములు, కోరికలు, గెలుపులు, ప్రశంసలు బాధించవు కదా. నీకు కామవికారం ఉండలేదు, కామవిజయం ఉండదు కదా అన్నాడు. హరిమాటలలోని ఆంతర్యాన్ని గ్రహించిన నారదుడు మరింత గర్వితుడై ఈ త్రిమూర్తులు అతన్ని ప్రశంసించకపోగా సూక్తులు చెప్తున్నారని లోకసంచారానికి బయల్దేరాడు. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయారూపంలో విష్ణువు నారదముని వెళ్లే మార్గంలో ఓ సుందర నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించిన ఆకర్షణతో ఉంది. దానిని శీలనిధి అనే రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలోనే సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానా దేశాల రాజులతో శోభిస్తున్న ఆ నగరం నక్షత్రాలతో ప్రకాశిస్తున్న వినువీధిలా కనుల పండువగా ఆకర్షిస్తోంది. అది చూసిన నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని చేరుకున్నాడు. మహర్షి రాక గురించి తెలుసుకున్న మహారాజు మునికి ఎదురుగా వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో పూజించి రత్నసింహాసనాన్ని చూపించి కూర్చోమని తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి మునికి నమస్కారం చేయించి, మునీంద్ర, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను. త్రికాలజ్ఞులైన మీరు ఆమె భవిష్యత్తులో పొందబోవు శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు. మోహినీదేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సుందరాంగిని చూసిన నారదుడికి మన్మథమాయ కమ్మి ఆ సౌందర్యవతిని తానే పొందాలనుకున్నాడు. ఓ రాజా, ఈమె జాతకం చాలా మంచిది, భవిష్యత్తుకు చాలా గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి, జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నిటినీ జయించిన వీరుణ్ణి జయించిన గొప్ప వీరుడు ఈవిడకు పతి కాగలడు అని చెప్పి ఆవిడకు పతిగా తననే ఊహించుకొని తన దారిన తాను వెళ్ళిపోతూ ఆమెనెలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా మునికొక ఉపాయం తోచింది. స్త్రీలకు సౌందర్యం చాలా ఇష్టం కదా. ఎంతో సౌందర్యంతో ఉన్న పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకంలో ఉన్నమాట. కాబట్టి నేను అలా ఉండాలి. కాని త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కదా, ఆయన రూపమే నాకు ఉంటే ఆమె నన్ను వరించటం తథ్యం అనుకొని వైకుంఠానికి వెళ్లి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని చెప్పి విష్ణురూపాన్ని తనకియ్యవలసిందిగా ప్రార్థించాడు. నారదుడిపై శంకరమాయను గ్రహించిన విష్ణువు రోగికి మందు ఇచ్చినట్లు నీకు కావలసింది నేను సమకూరుస్తాను అని చెప్పి నారదుడికి కోతి ముఖాన్ని, మిగిలిన శరీరానికి తన రూపాన్ని ఇచ్చి మాయమయ్యాడు. తన ముఖాన్ని తాను చూసుకోలేని నారదుడు శరీరం మాత్రం చూసుకొని ఆ శరీరకాంతికి గర్వపడ్డాడు. ఇక రాజసంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు. ఇంద్రసభలా ఉన్న ఆ సభలో మిగతా రాజుల మధ్య కూర్చున్నాడు. వేరేవాళ్ల కన్నులకు తానెలా కనిపిస్తున్నాడో తెలియక శివుడి మాయలో ఉండగా ఇద్దరు రుద్రగణాలు బ్రాహ్మణ వేషంలో వచ్చి, ఓహో కోతిముఖంవాడా, పొరపాటున వచ్చావా అని పరిహాసం చేశారు. అయినా పట్టించుకోకుండా రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు నారదముని. ఇంతలో రాకుమారి చెలికత్తెలు, పరిచారికలు మధ్య బంగారు పూల మాలను చేతిలో పట్టి స్వయంవర సభామంటపానికి వచ్చింది. మునిని చూసి ముఖాన్ని తిప్పుకుంది. మునికర్థం కాలేదు. విష్ణువు ఆహార్యంతో ఉన్నా తనని పట్టించుకోవట్లేదని అయోమయంలో పడ్డాడు. ఈలోగా అక్కడికి విష్ణువు వచ్చేసరికి రాకుమారి ఆయనను చూసి పూలమాలను ప్రసన్నవదనంతో అలంకరించింది. వెంటనే హరి రాకుమారిని తీసుకొని తన లోకానికి చేరుకున్నాడు. రాకుమారులందరూ నిరాశపాలయ్యారు. నారదముని అవమానపాలయ్యాడు. అప్పుడు ఆ ఇద్దరు రుద్రగణాలు మునిచెంతకు వచ్చి, ఓ నారదా, స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని దుఃఖంతో బాధపడుతున్నావా? కోతిముఖుడవైన నిన్ను ఆ అమ్మాయి ఎలా వరిస్తుందని అనుకున్నావయ్యా అని ఎత్తిపొడిచారు. ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూసుకొని, మీరిద్దరూ బ్రాహ్మణుడనైన నన్ను పరిహసించారు కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. అంతా రుద్రానుచరులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై శివలోకానికి వెళ్లారు.
నారదుడు శివమాయా మోహితుడై విష్ణువు కపటబుద్ధిని గ్రహించి కోపంతో విష్ణువుకి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్లి, ఓ హరి, ఎంత కపటివి, విశ్వమోహనుడవు, పరుల ఉత్సాహాన్ని సహించే గుణం లేదా? నువ్వు మాయావివి. పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మథన సమయంలో కాలకూటాన్ని శివుడు తీసుకుని ఉండకపోతే నీ పీడ లోకాలకు ఉండేది కాదు. ఇలాంటి పనులు తిరిగి చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరుల సాయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడవై ఉంటావు అని శపించాడు నారదుడు. విష్ణువు నారదుడి శాపాన్ని ద్వేషాలు లేకుండా స్వీకరించాడు. వెంటనే నారదుడి శివమాయ తొలగింది. విష్ణువు సృష్టించిన మాయానగరం, అందాల రాశి అన్నీ పోయాయి. నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాథంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాపపడి తనను తాను నిందించుకొని విష్ణువు పాదాలపై పడి, హే ప్రభో, దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను, నిన్నే శపించాను. నాకు నరకం నిశ్చయం. నీకు దాసుణ్ణి స్వామి, ఈ పాపాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. విష్ణువు నారదుడితో, వత్స, దుఃఖం వద్దు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకిష్టుడవు. నీకు నరకం ఉండదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. సర్వరూపక్షయ భుక్తి ముక్తిదాయకమైన ఉపాయాన్ని చెబుతాను. నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్లి విశ్వేశ్వరుని సందర్శించు. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై బ్రహ్మలోకానికి వెళ్లి నీ తండ్రి బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివమహాత్మ్యాన్ని చెబుతాడు. నువ్వు అనుకునే పాపం పోతుంది అని విష్ణువు చెప్పాడని చెప్పి సూతుడు మునులతో, విష్ణువు చెప్పినట్లు నారద మహర్షి భూలోకంలో శైవక్షేత్రాలన్నిటినీ సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీనగరానికి వచ్చి చేరాడు. నారదుడి శాపంతో బ్రాహ్మణ రాక్షసులైన బ్రాహ్మణులిద్దరూ కాశీక్షేత్రంలో నారదుని కలిశారు. అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదించవలసిందని కోరారు. ఓ శివచరులారా, మీరు సత్పురుషులు, అంతా శివేచ్ఛ అనుకొని నన్ను కూడా మీరు క్షమించండి. మీరొక మునిశ్రేష్ఠుని బిడ్డలై పుట్టి బలశౌర్య ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభువులవుతారు. విష్ణువు చేతిలో హతులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. ఆపై విష్ణువు చెప్పినట్లు బ్రహ్మను దర్శించి, తండ్రి, గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను విన్నాను. ఇప్పుడు శివగాథలను, శివతత్వాన్ని చెప్పండి అని కోరాడు. అప్పుడు బ్రహ్మగారు ఏం చెప్పాడో వచ్చేవారం తెలుసుకుందాం. అయితే కథ మొదట్లో శివుడు మన్మధుడిని దహించిన స్థలం గురించి చెప్పుకున్నాం కదా. చతుర్దశి నాడు సతీ వియోగంతో విరాగిగా ఉన్న శివుడు మన్మధుడిని భస్మం చేసిన మరుసటి రోజైన ఫాల్గుణ పౌర్ణమిన కొన్ని సాంప్రదాయాల్లో కోరికలు దహింపచేసిన రోజుగా కాముని పున్నమిగా జరుపుకుంటారు. దాన్నే వసంతమాసంలో హోలీగా జరుపుకుంటున్నాం. హోలీ విశిష్టతను చెప్పే వేరే కథలు ఉన్నా శివపురాణంలో వచ్చే విషయం గురించి ఇక్కడ చెప్పుకున్నామన్నమాట. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరిజేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది ఆది భిక్షువు, వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.